ఎవరన్నా రాజకీయాలు ప్రతి సిస్టంలో ప్రతి అడుగులోనూ కూడా మార్పు వస్తూనే ఉందండి, చేంజెస్ వస్తున్నాయి. గతంలో మా నాన్న ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఊరికి పోయి ఇద్దరికి చెప్పేసి వచ్చేవాళ్ళు. తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఊరికి ఇద్దరు బదులు 6 మందికి చెప్పేవాడిని. ఎప్పుడైతే నెక్స్ట్కి వచ్చాలకల్లా ఇప్పుడు వచ్చాలకల్లా ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా లీడర్గా భావిస్తున్నాడు. సిస్టమ్ మారిపోయింది. అప్పుడు 4 ఇళ్లలో తిరిగి వచ్చేవాళ్ళం, చెప్పి వచ్చేవాళ్ళము, ఇది చెప్పి వచ్చేవాళ్ళం. ఈరోజు ఒక ఇంటికి రాలేదు, ఒక సందులేకి రాలేదంటే మా ఇంటికి రాలేదు ఎమ్మెల్యే, మాతో ఏముంటుంది అనే పద్ధతికి వచ్చినారు. సో ఇప్పుడు మరింత దారుణం ఏంటంటే ఒక లైక్ కొట్టింటాడు అనుకో ఏదన్నా, ఆ లైక్ కొట్టినోడు కూడా నేను పార్టీకి సంబంధించిన నా లైక్ వల్లనే, నేను చేసిన షేర్ వల్లనే మీరంతా గెలవడం జరిగింది కాబట్టి నన్ను కూడా మీరు కన్సిడర్ లేదు అంటే పొలిటికల్స్ దాని యొక్క డైనమిక్స్ మారుతూ వచ్చినాయి. సో ప్రతి ఒక్క ఓటరు కూడా మనం అడ్రస్ చేయకపోతే మనల్ని వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉంది. వెంకటరామరెడ్డి గారి చరిష్మా వల్ల ధర్మవరంలో గెలుస్తూ వస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈయనకి చరిష్మా పెరిగిందని అనుకోవాలా? ఇట్స్ బోత్. అంటే ఒక మంచి చట్టాలు తీసుకొని రావడం వల్ల, ఒక మంచి పాలసీస్ తీసుకొని రావడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్ అనేది వస్తుంది. పార్టీ తర్వాతనే పర్సన్. రీజనల్ పార్టీస్లలో ఇప్పుడే కానీ పార్టీ ఇస్ ద సుప్రీం. ఓకే, పార్టీస్ దాని మీదనే మాలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందే. వితౌట్ పార్టీస్ వీఆర్ జీరోస్. సో పార్టీకి మేము అడిషనల్గా స్ట్రెంగ్త్ అవుతాం. అవును. సో ఆ స్ట్రెంగ్త్ని క్యాండిడేట్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ పబ్లిక్లో ఇమేజ్ని ఖచ్చితంగా పార్టీని బూస్టప్ తీసుకోవడానికి ముందుకు తీసుకోవాలి. అది పార్టీని బూస్టప్ చేస్తుందా, లేకపోతే వెంకటరామరెడ్డి గారిని బూస్టప్ చేస్తుందా? అంటే పార్టీ బూస్టప్ అయిందంటే నేను బూస్టప్ అయినట్టే కదా. అంతేలేండి. పార్టీ తగ్గితే నేను తగ్గినట్టే. సో పార్టీలో సంస్కరణలు కరెక్ట్ గా లేవని అనుకుందాం ఫర్ సపోజ్. పార్టీలో మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ వెళ్ళగలరా? పార్టీ వ్యవహారం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అది క్యాండిడేట్ మీద ఖచ్చితంగా చూపిస్తుంది. పార్టీ బాగుంటే క్యాండిడేట్ బాగుంటాడు. సో అవర్ గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే నేను ఒక్క లైన్ చెప్తా. వెంకటరామరెడ్డి గారి పర్ఫార్మెన్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల, అది ప్రతి గ్రామంలో అమలు చేస్తున్న విధానం వల్ల ఈ రోజున ఆయనకి గౌరవం పెరిగింది. డెఫినెట్గా అంతే కదండి. ఐ విల్ టెల్ యూ, సీఎం గారు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తుంటారు, అరే ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా పిలుస్తానే సెక్రటరీ అంటేనే అతను వస్తారు, అడ్మిన్ అంటేనే అతను వస్తాడు, వెల్ఫేర్ అంటే అతను అట్లా వస్తాడు, ప్లానింగ్ అంటే. ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఒక 2000 ఇళ్లకు సంబంధించిన ఒక ప్లానింగ్ సెక్రటరీ, ఒక విఆర్ఓని, ఒక వెల్ఫేర్ సెక్రటరీ, సంక్షేమ కార్యక్రమాలు చూసుకోండి, ఒకరు ఎడ్యుకేషన్ డిజిటల్ సెక్రటరీని, ఒక సర్వేయర్ని, అందరినీ చేసినారు. ఒక ఇంటి దగ్గర పోతే ఒక సమస్య చెప్తానే ఇమ్మీడియట్గా వాలంటీర్ని అడుగుతా, ఏమ్మా అతనికి ఏం రావటం లేదా, ఎందుకంటే సార్ పలానా కారణంతో రాలేదంటాడు. ఇమ్మీడియట్గా వెల్ఫేర్నో లేకుంటే దాన్ని అడ్మిన్నో పిలుస్తాం. ఏం అడ్మిన్ ఇట్లా ఇది అంటే, సార్ ఇట్లా ఇది ఇష్యూ ఉంది సార్, ఇప్పుడు క్యూలో ఉంది, లేకుంటే అతను తప్పుగా చెప్తున్నాడు సార్, ఇది యాక్చువల్ రీజన్ అంటే, ఓహో ఇలా అని చెప్పేసి ఆ మెకానిజం ఉంది కాబట్టే నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఆ మెకానిజం ఉంది కాబట్టి నేను సొల్యూషన్ చూపించగలుగుతాను. ఆ మెకానిజం లేకుంటే నేను సొల్యూషన్ చూపించలేను కదా. అవును, బ్లాంక్గా ఉంటారు కదా. వచ్చి అడుగుతాడు, నాకు పెన్షన్ రాలేదు అంటాడు, ఏం మా పెన్షన్ ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను అటు ఇటు తిరగాల. సచివాలయ వ్యవస్థ లాంటి బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది, వాలంటీర్ వ్యవస్థ లాంటి బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను అతన్ని అడిగి దానికి ఒక సొల్యూషన్ చూపించగలుగుతున్నాను. ఒకవేళ ఇది ఇట్లయితే ఈ విధంగా వస్తుంది, లేదంటే ఇలా రాదు అని చెప్పి చెప్పగలుగుతున్నాను. ఈ వ్యవస్థలన్నీ పెట్టారు, మేమెందుకు అవసరం లేదు, ఎమ్మెల్యే యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది ఈ వ్యవస్థల వల్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? సిస్టమ్ అనేది ఎప్పుడే కానీ పబ్లిక్లో డెలివరీ సిస్టమ్ బాగా ఉండాలి అనే ఉద్దేశంతో వివిధ మార్పులు మోర్ డీసెంట్రలైజ్డ్గా వచ్చింది. అవును. సో దాన్ని అక్కడున్న ఎమ్మెల్యేలు లేకుంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఏ విధంగా ఆ వ్యవస్థను వాడుకుంటారు అనేది ఇంపార్టెంట్ అండి. సో డెఫినెట్గా బెటర్మెంట్ వచ్చినప్పుడు ఆ సిస్టంలోకి మనం దూరి దానికి తగ్గట్టుగా మనం పనిచేస్తూ ఉండాలి. పొద్దున్నే అందరినీ వెనకేసుకుని వెళ్తున్నారు కదా ఆఫీసర్స్, అందుకని పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఏమవుతుందండి, నేను 40 వార్డులు ఉన్నాయి, 290 గ్రామాలు ఉన్నాయి. నేను 40 వార్డు కంటే అంత రొటేషన్లో వచ్చినా కానీ వాళ్ళకి నెల తర్వాత ఒక రోజు వచ్చేది. పల్లెలకు పోయినాను అనుకో, వాళ్ళకందరికీ వచ్చినా కానీ ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో ఒక మండలానికి వచ్చేది. ప్రతి గ్రామం ప్రతి రోడ్డు తిరిగారా? ప్రతి సందు తిరిగాను. ప్రతి సందు తిరిగారు. అది నేను తిరగని సందులేం కాదు, నాకు తెలియని వాళ్ళేం కాదు అని ప్రతి ఊరు తిరిగాను, ప్రతి సందు తిరిగాను. ఎందుకు అంత తిరగాల్సిన అవసరం ఏమొస్తుంది? నా ప్రొఫెషన్ తిరగకుండా అనాల కానీ తిరిగితే ఏముంది తప్ప ఏమంటారు. కూర్చున్నాక ఎవరు గెలుస్తారు కదండి. అట్లనే కాదండి, మీకున్న చరిష్మా బట్టి. నేను గుడ్ ఆర్ బ్యాడ్, నేను పొలిటికల్ సిస్టంలో ఉన్నంత వరకు కూడా
తిరుగుతూ ఉంటానండి. రోజు 3 గంటలు. నాకు ఆరోగ్యంగా ఉంటాం కదా, ఎక్సర్సైజ్ కూడా, అది కూడా. సో చల్లగాలి ఉంటుంది, జనాన్ని కలుస్తుంటే ఉన్న నా ప్రొఫెషన్ అట్లాంటిది కదా. సో జనాన్ని కలిసే కొద్దీ ఇబ్బంది లేకుండా మనకు కూడా ప్రాక్టికల్గా ఉన్న నీడ్స్ అండ్ డీడ్స్ అని తెలుస్తుంది. ఇంకో నాణ్యంకి రెండో వైపు వస్తా. చెప్పండి. మీ పైన వచ్చే అవినీతి ఆరోపణలు, చాలా రకాలుగా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. గోల్ఫ్ కోర్సులకు వెళ్తుంటారు ఆయన, పెద్ద పెద్దవి. తర్వాత హార్స్ రైడింగ్లు చేస్తూ ఉంటారంతా. అవన్నీ కూడా ఆయన చేతిలో నడుస్తూ ఉంటాయి. గోల్ఫ్ కోర్సుకు వెళ్ళేది అట్లాంటిది ఏం లేదండి. కోవిడ్ టైంలో హార్స్ రైడింగ్ నేను, మా పిల్లలు, నా కొడుకు, అంటే మీ పర్సనల్ విషయాల్ని కూడా ఎందుకు అంత ప్రొజెక్ట్ చేస్తోంది మీడియా? ఉంటుందండి. అంటే మీడియాని ప్రొజెక్ట్ చేస్తోందా, ప్రతిపక్ష పార్టీలు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాయా మిమ్మల్ని డైరెక్ట్గా ఎదిరించలేక? అది తప్పని నేనేమనుకోండి. ఇప్పుడు నేను హార్స్ రైడింగ్ అంది, అవి నా సొంతం కాదు, వచ్చి ఒక పిల్లోడు నేర్పిస్తానన్నాడు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకున్నారు. మా వైఫ్, నేను, మా కొడుకు అందరూ కూడా నేర్చుకున్నాం. ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీకు మీ రియాక్షన్ ఫస్ట్ టైం వచ్చేది అదే రైట్గా తీసుకునేవారా లేకపోతే? అట్లా ఏం లేదండి. ఇప్పుడు అదేం తప్పు కాదు. నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు నా దగ్గర ఏం లేవు. ఉంటే ఇప్పుడు అందరూ కామెంట్ చేసిన వాళ్ళు ఏమన్నా ఇదే పద్ధతిలోనే ఉంటా అంటారు, ఇదేం లేదు. విచ్ ఈజ్ నాట్ ఇల్లీగల్, ఏం కాదు కూడా కాదు కదా, తప్పేం కాదు. సో మాట్లాడుతుంటారు. భూములు ఆక్రమిస్తూ ఉంటారు, ఎవరికి తెలియకుండా జరుగుతుంటాయి వ్యవహారాలన్నీ. డైరెక్ట్గా జేసీ గారే మాట్లాడుతుంటాడు ఆ మాటలు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారు. వాని మొహం, వాడు నీతులు చెప్పడం అంటే ఆయన పెద్దవాడు కదా, ఆయన్ని మీరు వాడి మొహం అనేస్తున్నారు. ఎప్పటికీ పెద్ద చిన్న వయసును బట్టి ఇవ్వాల, మాట్లాడే సంస్కారం బట్టి ఇవ్వాలా అని చూస్తే నేను సంస్కారం బట్టే ఇవ్వాలి అంటాను. వయసుకి ఏముందండి, ఊర్లో మర్రి చెట్టుకు పెరుగుతా ఉంటుంది, ఆ ఊర్లో సీక్ చెట్టుకు పెరుగుతాను, దానికి ఏముంటుంది. కానీ సంస్కారం, ఆ సంస్కారం అతను కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అలాంటివి మాటలే అనిపిస్తాడు. సో నా మీద అన్ని అలిగేషన్స్ చేసినారు, కానీ ఏ ఒక్కడు వచ్చి కంప్లైంట్ చేసినది కానీ లేదు, ఏ ఒక్కడు గాడు వచ్చి చెప్పినది లేదు. వాళ్ళ పొలిటికల్ దాని మీద వీళ్ళకి ఎలా తయారైపోయిందంటే, కేతిరెడ్డి మీద మాట్లాడితే మేము ఫేమస్ అవుతామనే పద్ధతికి వచ్చింది. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ అంతా అలాగే తయారైంది కదా. మీరు కూడా ఏం మాట్లాడరు వాళ్ళ మీద? ఎందుకని అసలు వాళ్ళు మాట్లాడతారు అన్నప్పుడు మీరు మాట్లాడాలిగా అట్లీస్ట్. ఐ డోంట్ కేర్ అండి. ఇప్పుడు ఎలా తయారైతుందంటే, నా చేత అనిపించుకొని వాళ్ళు ఫేమస్ కావాలని. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడితే మేము పెద్దగా అయిపోతాము అనే ఒక వ్యవహారంతోనే మాట్లాడుతుంటారు. వాడు మాట్లాడే భాష కానీ, వాడు స్థాయి, వాళ్ళ ఇంట్లో పక్కింటోనికి వాడు అన్నం పెట్టాడు, పక్కింటోడు వాడు ఎవడో గుర్తించాడు. సోషల్ మీడియాలో అన్ని నీతులు చెప్పేస్తా అంటాడు, సోషల్ మీడియాలో అన్నీ చెప్తూ ఉంటా అంటాడు. సో ఎందుకు చెప్తుంటాడు? జగన్ రెడ్డి ఇట్లా, జగన్ రెడ్డి అంటాడు, వాడు సైకో అంటాడు, వాడు ఇంకోడు అంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అంతగా మాట్లాడుతున్నాడు, వీడు పెద్ద పుడింగ్ అనుకోవాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఎలా తయారైందంటే సిస్టంలో అలా పెద్దవాళ్ళ మీద ఇంకోరి మీద మాట్లాడితే పెద్ద అవుతాం అనేది. కానీ ఆ సోషల్ మీడియాని బేస్ చేసుకుని కేతిరెడ్డి గారు పొద్దున్నే మార్నింగ్కి వెళ్తారు, అలా తిరుగుతారు, వెనకాల అందరినీ వెనకేసుకుని అని చెప్పారు. అలా ఏం లేదు. సోషల్ మీడియా అనేది ఒక సింపుల్ థింగ్ అండి. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కడు ఒక టీవీ ఛానల్కి ఓనరు, ప్రతి ఒక్కడు ఒక పేపర్కి ఓనర్ ఉన్నట్టు. బ్లాగ్స్ రాస్తుంటారు, బ్లాగ్స్ చేస్తుంటారు. నేను చేసే కార్యక్రమం నేను లైవ్ పెడుతున్నాను. అది ఈరోజు కాదు కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లైవ్ పెట్టాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్షంలో నాదంతా నా ఫేస్బుక్లోనే ఉంది. కావాలి ఫేస్బుక్లో ఉంది, మీరు చూడండి. వేల వీడియోస్ ఉంటాయి, ఎన్నో వేల వీడియోస్ ఉంటాయి. ప్రతిపక్షంలోనే ఉన్నాను. ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు? మీరే హ్యాండిల్ చేస్తుంటారా అవన్నీ వీడియోస్? నేనేం హ్యాండిల్, దానికి వేరేది ఏముండదండి. మా అతను ఒక ఫోన్ పట్టుకుంటాడు, ఒక లైవ్ వదులుతా అంటాడు, అంతకుమించి వేరే హ్యాండ్లింగ్ లేదు, ఎందుకు లేదు. నాకు ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ అట్లాంటివి వాళ్ళు చేసే కామెంట్స్ చూస్తుంటారా? నెవర్ పట్టించుకోరు. ఎఫ్బీలో వచ్చే కామెంట్స్ కానీ, యూట్యూబ్లో మీరు పెట్టిన వీడియోస్ కామెంట్స్ కానీ పెట్టానండి. మేము అసలు యూట్యూబ్ ఛానల్స్, మిగతా యూట్యూబ్ ఛానల్స్ దాంట్లో ఉండేవి చిన్న చిన్న వాళ్ళు చేసుకుంటా అంటారు తప్ప యూట్యూబ్ ఛానల్ మాకు సంబంధం లేదు. ఓన్లీ ఫేస్బుక్లో లైవ్ అనేది పెడుతుంటాం. బికాస్ నా పేపరు నా ఛానల్, లేకుంటే నేను ఆ పేపరు నా ఛానల్లో నేనేం చేస్తున్నాను అనేది తెలియాలి కదా. లేదంటే మీరు ఎందుకు వస్తారు నా దగ్గరికి? నిజంగా ప్రజల మీద మీకు అంత మమకారం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటే ప్రజల ప్రేమకును వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ గా మీరే సర్వ్ చేయొచ్చు కదా. అవన్నీ ప్రజల ప్రేమకు దీనికి సంబంధం ఏముంటది? అట్లాంటప్పుడు టీవీలు ఛానల్ అని ఎందుకు? ఏం చేస్తున్నారనేది చెప్పడానికి. అవును, నేనేం చేస్తున్నాను అందరి ప్రజానికానికి చెప్పడానికి, అవి నేనేం చేస్తున్నానని చెప్పడానికి ఇది కూడా అంతే. మీ అంతటి మీరు చెప్పుకోవడం కాదు, ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పాలి. ఎందుకు నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీ మనోగతం తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తాను. అవసరం లేదు నా మనోగతం నేను ఏ విధంగా. దానివల్ల చాలా మందికి అసలు సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఏ పథకం ఎలా మిస్ అయింది, దానికి ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఓకే. సో ఏదైనా కానీ
నేను ప్రతిదీ కూడా నా ప్రోగ్రామ్ నేను లైవ్ ఇస్తున్నాను. గుడ్ జడ్జిమెంట్. దట్స్ ఎస్. సో చాలామందికి కూడా తెలియని పథకాలు కూడా ఈ విధంగానే చాలా నాకు ఫోన్లు చేసే వాళ్ళలో ఓవరాల్గా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఒక 100 ఫోన్లు వస్తాయి డైలీగా. సార్ మాది ఇట్లా పోయింది, దీనికి ఎట్లా అని. ఇక్కడ చెప్తారా, ఇట్లా చేస్తారంటే నా ఊర్లో చేసుకోవడానికి నా దాంట్లోకి నాకు పోతా ఉంటుంది, ఇక్కడ పోయి అడగండి అక్కడ వాళ్ళు చేస్తారు అని చెప్పి చాలా ఓపికగా సమాధానాలు ఇస్తూ ఉంటారు చాలా విషయాలు. అంత ఓపిక ఎక్కడదండి? ఎంత తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ పొద్దున 6ంటికి లేస్తారు, 6 దగ్గర నుంచి వాళ్ళతో మమైకం అవుతారు. రాత్రి సాయంత్రం పోనీ నేను అంత మరీ ఎగ్జాగరేట్ చేయను కానీ సాయంత్రం 6 వరకు వాళ్ళతో మాట్లాడుతుంటారు, 6:30, 7 వరకు వాళ్ళతో మాట్లాడతారు. దాదాపుగా ఒక 12 గంటల పాటు వాళ్ళతో గడుపుతారు. ఫ్యామిలీ ఇవేం పట్టించుకోరా? అట్లేం లేదు, ఫ్యామిలీ పైన ఇక్కడే ఉంటారండి. అదే అంటే నేను అనేది ఆ ఇష్యూస్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ అనేది అట్లా ఏం లేదండి. మనం పోతుంటాము డైలీ 3 hours మార్నింగ్ తిరుగుతూ ఉంటాము, మళ్ళీ వచ్చాకల్లా ఇక్కడికి వచ్చాకల్లా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంటారుగా. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటారు. ఏంట్రా జీవితం అని ఎప్పుడు అనిపించలా? దానికంటూ ఒక సండేస్ బ్రేక్ అని అట్లా ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా కేతిరెడ్డి గారు? ఏమో టార్గెట్ రాజకీయాల్లో నేను ఈ పొజిషన్ వెళ్ళాలి, నాకు అది ఆ మోజు లేదు, అదేం లేదు. లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ యాజ్ ఇట్ గోస్ అంటే నాకు అదే చెప్పారు. ఇప్పుడు అదే దాని మీద కట్టుబడి ఉన్నాను. పెద్ద నాకు ఇదేం లేదు. నేను మా వాళ్ళకు కూడా చెప్తుంటాను, ఉండే దాంట్లో హ్యాపీగా ఉండండి అయ్యా, ఏంది తలకాయ నొప్పులు ఇవి అని నేను చెప్పేసి. పెద్దగా నేను మిగతా దాంట్లో గురించి కూడా మెదడుకి ఎక్కించుకోను, ఇవన్నీ పెట్టించుకోనండి. లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ హ్యాపీగా పోవాలని. ఏదైనా సమస్య వస్తే పెద్దారెడ్డి గారిని, మీ బాబాయ్ గారిని అడుగుతుంటారా? డిస్కస్ చేస్తూ ఉంటాను, ఇలా ఉంది అని. మా చిన్నాన్న మాట్లాడుతుంటాను, నేను మాట్లాడుతాను. మీ చిన్నాన్న అంటారు ఇక్కడ, ఏం చిన్నాన్న ఇట్లా ఇది ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాం. ఇష్యూ బేస్డ్గా ఏదైనా ఉంటే మాట్లాడు. సో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీ చిన్నాన్నది కొడుకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాలేదు, మీరేం ప్రోత్సహించలేదా? మీ బ్రదర్స్ నేను రండ్రా మీరు కూడా? మా చిన్నాన్న అక్కడ ఉన్నాడు కదా, సో అఫ్ కోర్స్ వాళ్ళు పిల్లలు ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. పెద్ద కొడుకు సపోర్ట్గా ఉన్నారని చెప్పినట్టున్నారు. హర్ష సాయి ఇద్దరు సపోర్టివ్గానే ఉన్నారు, ఇద్దరు ఇది చేస్తుంటారు. మా చిన్నాన్న యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇబ్బంది. వాళ్ళు ప్రజలతో మీలాగా తిరగటం, వాళ్ళతో మాట్లాడుతుంటాడు మా చిన్న. అవునా? అంటే చిన్నాన్న కాదు, వాళ్ళ కొడుకులు కూడా తిరుగుతూ ఉంటారు డిఫరెంట్. అవును, ఆయన చెప్పారు చాలా. ఫస్ట్ మార్నింగ్ బయలుదేరితే నేను అట్లా తిరుగుతూనే ఉంటాను అట్లా అని చెప్పని అన్నారు. మా చిన్న ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటీషియన్ గా బాగా తిరుగుతూ ఉంటాడు, నాకంటే బాగా తిరుగుతూ ఉంటాడు. కేతిరెడ్డి ఫ్యామిలీ ఏంటి అసలు? ఏం లేదా, ఎడుగూరి సందింటి ఫ్యామిలీ అని అంటే అదిగో అది రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. మాకు సంబంధించినంత వరకు మా ప్రాంతంలో మమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము, ఏమైనా చేస్తామని ఆ నమ్మకంతో పోతున్నాం, అంతకంటే వేరేది. సో ఇది పరంపర కొనసాగుతూ ఉంటుంది అట్లాగే రాజకీయాల్లో? అలా ఏం లేదు. ఇప్పుడు నాకేం ఇంట్రెస్ట్ లేదు, వచ్చినది రన్ చేస్తున్నాను. సో వచ్చి రన్ చేస్తూ నాకంటూ ఒక ట్రేడ్ మార్క్, నాకంటూ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తీసుకొని రాగలిగినాడు. మై నెక్స్ట్ జనరేషన్ దీంట్లోకి రావాలని ఏం లేదు, వస్తే వచ్చినాడు వెల్కమ్, లేదంటే లేదు. రాజకీయాలు ఇలాగే నడుస్తూ ఉంటాయా రాబోయే రోజుల్లో కూడా? ఇంకా దిగజారుతాయి అనుకుంటున్నాను. ఇంకా దిగజారుతాయా? ఇప్పుడైతే రాజకీయాలు బాగున్నాయని మీరు అనుకుంటున్నారేమో కానీ ఏమో, ఐ డోంట్ థింక్ సో. అవి ఇంకా దిగజారి ఉన్నాయి, ఇంకా దిగజారుతాయి అనుకుంటున్నాను. దాని గురించి వేరేదేం లేదు. ముఖ్యమంత్రి గారితో మీకున్న సాన్నిహిత్యం? గుడ్ రిలేషన్ అండి. మొదటి నుంచి వాళ్ళ కుటుంబంతో మొదటి నుంచి కూడా. మా నాన్నగారు, మీరు ఆయన ఒకే ఏజ్ అని అనుకుంటున్నాను నేను కూడా, అటు ఇటుగా 44, ఆయన నాకంటే చాలా సీనియర్గా ఉంటారు, ఒక 2-3 ఏళ్ళు పెద్దవారు అంతే. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పటికే మీరు రాజకీయాల్లో ఉన్నారుగా? నేను ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఆ విధంగా ఇదే ఒకేసారి ఇది చేసాము. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మీరు అట్లే నేను ఎమ్మెల్యే. అలా ఇప్పుడు నా బేరీజ్ వేసుకున్నారా? ఎవరన్నా అన్నారా ఆ మాట? పోనీ హీస్ దట్ క్యాలిబర్. ఆ ఫ్యామిలీకి ఆ కష్టము వాళ్ళలో ఉంది కాబట్టి ఆ డెడికేషన్ ఉంది, అచీవ్ చేసుకోవాలనే ఇది ఉంది. దానికోసము పబ్లిక్ అంటే ఏ నాయకుడు కూడా అన్నాడు కదా, నేను చనిపోయిన తర్వాత మా నాన్న పక్కన నా ఫోటోని ఉండాలి అంటే, ఒక ఫోటో పెట్టుకోవాలి ఆ ఇంట్లో పెట్టుకోవాలంటే అతన్ని అంతగా ఆరాధించాలి. అవును. సో ఆ లెవెల్ వరకు నేను పర్ఫామ్ చేయాలి అని కోరుకున్న వాళ్ళలో ఉంటారు. సో హీస్ డూయింగ్ హిస్ లెవెల్ బెస్ట్. ఎప్పుడు నా వివేదించారా ఆయన మాటల్ని? ఏం లేదండి. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఈ పథకం మీద ఇది ఇట్లా వస్తే బాగుండేది, ఇలా వస్తే బాగుండేది? సో ప్రతి పథకము ప్రతి దానికి కూడా కర్త కర్మ క్రియ అతనే. అవును. అతను అందరూ ఊరికే ఫ్రీ బీస్ ఇస్తున్నారు, శ్రీలంక లాగా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళందరూ కూడా అంతకంటే ప్రతిపక్షాల గురించి కానీ అతను ప్రతి ఒక్కటి కూడా
సామాజికంగా అందరినీ ఒక పొజిషన్లోకి తీసుకొని, ఇప్పుడు అమ్మబడి ఉంది, ఎందుకు చదువు మానిపించకుండా ఉండడం కోసం, అది ఒక ఎంకరేజింగ్ కోసం ఇవ్వడం కోసం డబ్బులు. అవును. ఇప్పుడు దాన్ని ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తామనేది కాదు సమస్య. ఆ తల్లిదండ్రులకి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళని చదువు మానిపించేసి వాళ్ళతో పాటు కూలికి పోదాంలే, పనికి పోదాంలే అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో అలాంటివి ఉండకూడదు, పిల్లలు స్కూళ్ళకి పోవాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నంత రిఫార్మ్స్ ఏ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. స్కూల్స్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, వాళ్ళకు వేసుకునే షూ ఎలా ఉండాలి, డ్రెస్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఇప్పుడు నిన్న మొన్న టోఫెల్ పెట్టిస్తున్నారు, సిబిఎస్ఈ పెడుతున్నారు, వాళ్ళ పుస్తకాల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, అంత క్షుణ్ణంగా ఒక పేదవాడి గురించి ఆలోచించిన ప్రభుత్వం ఎప్పుడే కనుండదు. హాస్పిటల్స్ కావచ్చు, ఈ రోజు నుంచి ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ పెట్టారు, ప్రతి ఇంటికి వెళ్ళి హెల్త్ అని, మేము వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి కావాల్సిన ఏంది. దగ్గర నాకు 3 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, ఈ రోజే దగ్గర 5 మెడికల్ కాలేజెస్ ఓపెనింగ్ చేసిన. అదే అడగబోతున్నా, మీరు మీది నియోజకవర్గం? నా దాంట్లో 3 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో హీస్ టేకింగ్, అంటే పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఆదాయంలో, వాళ్ళ సంపాదనలో 60 to 70% మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా దీని మీద హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అవును. విద్యా వైద్యం మీదనే వాళ్ళ ఆదాయంలో 60 to 70% ఇన్వెస్ట్ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు 35,000 ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే చంద్రబాబు అది కంటిన్యూ చేస్తూ ఒక 3 ఏళ్లకు బకాయి పెడితే, ఈయన వచ్చిన తర్వాత ఆ 35,000 కాదు, బకాయిలన్నీ క్లియర్ చేస్తూ మొత్తం 1,00,000 అయితే 1,00,000 ఫీజు ఇతనే కడుతున్నాడు. అది ఎంత అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అంత ఫీజు మేమే కడుతున్నాం. గతంలో రాజశేఖర్ గారు ఓన్లీ 35,000, చంద్రబాబు అదే 35,000 ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మొత్తం ఫీజు స్ట్రక్చర్ ఇస్తూ హాస్టల్ కూడా మళ్ళీ 20,000 ఇచ్చేవారు. సో ఎందుకంటే ఇది ఎంకరేజ్ చేయడం కోసం. సో అలా హెల్త్లో కూడా ఆరోగ్యశ్రీలో కావచ్చు, మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో అయినా హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ మెనీ ఫ్యాక్టర్స్. వాటి ఇది కాదు, ఇప్పుడు పిల్లలకి అందరూ చేస్తున్నారు, వాళ్ళకేం ఓటు హక్కు లేదు కదా, కానీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళలో డెఫినెట్గా డెవలప్మెంట్ చూపించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా కేటాయింపులు ఏమైనా చేశారు ఈ 4.5 ఏళ్లలో? ఒక 680 crores ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేశారండి. ద వర్క్స్ ఆల్సో గోయింగ్ ఆన్, పోతుంది. దగ్గర 250 కోట్ల వర్క్ కూడా అయిపోయింది. సో ఆ రిజర్వాయర్ వల్ల 25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. దగ్గర 36 గ్రామాలకు తాగునీటికి ఉపయోగపడే విధంగా. అంటే మీ డిపిఆర్ ఎట్లా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి అప్పుడు? ఎక్కడికి? అంటే గవర్నమెంట్ దగ్గరికి. సీఎం గారు ఫస్ట్ మా నియోజకవర్గంలో నేతన్న నేస్తం మగ్గం, ధర్మవరంలో మగ్గం ఉన్న ప్రతి ఇంటికి కూడా 24,000 రూపాయలు ఇచ్చే స్కీము మా ధర్మవరంలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడే అనౌన్స్ చేశారు. మేము గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి బకాయిల యాత్ర కూడా లేదు, చంద్రబాబు నాయుడు హయాంలో బకాయిల కోసం మేమంతా రిలే దీక్షలు చేస్తూ ఉంటే దగ్గర 13 కోట్లు 14 కోట్లు ఇవ్వాలని చెప్పేసి చేనేత కార్మికులతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. వీళ్ళకి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ అనౌన్స్ చేసి పోయినారు, 24,000 రూపాయలు ఇస్తాము, మన ప్రభుత్వం వస్తే మగ్గం నీ ఇంట్లో ఉంటే చాలు ఇస్తాము అని చెప్పినాడు. ఆ పథకం ప్రారంభానికి ఆయన పుట్టినరోజు డిసెంబర్ 2021, సారీ 19 ఫస్ట్ ఇయర్లోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే పథకం స్టార్ట్ చేయడం, కోవిడ్ రాకముందు. సో అయినా 6 నెలలకే అనుకోండి. అవును. ఆ రోజు వచ్చినప్పుడు మేము చెప్పాం, ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ కావాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే వాటర్ వచ్చినా కానీ స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్స్ లేవు. సో ఒక రిజర్వాయర్ ఉంటే ఎప్పుడైనా కానీ ఫ్లడింగ్ ఎక్కువైనప్పుడు మనము స్టోరేజ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్తే ఆయన ఇమీడియట్గా అప్పుడే వాటి ప్రపోజల్స్ తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్గా నెక్స్ట్ సక్సెసివ్ ఇయర్లోనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా కోవిడ్ రావటం తర్వాత సో ఒక 1.5-2 years డిలే కావడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ వర్క్ చేస్తే ప్రోగ్రెస్ ఉంది. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ కొద్దిగా అయిపోతే ఇంకా కొద్దిగా స్పీడప్ అయిపోతుంది. సో మీ ప్రత్యర్థి కంటే మీరు చాలా బెటర్గా పనిచేశారని ఏ రకంగా చెప్పగలరు? అన్ని విధాల్లోనూ కూడా
వాళ్ళకు మించి అంటే వాళ్ళు గతంలో పార్టీలకు పరంగా పథకాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పార్టీల పరంగా పథకాలు లేకుండా అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సాయం అందించేవారు. నా కంపారిటివ్లీ అప్పుడు వాళ్ళ సర్వీసెస్ మా సర్వీసెస్లోనూ కూడా ఆ కంపారిజన్ రాజకీయంగా తొక్కివేయబడ్డం అట్లాంటివి ఏం లేదండి. ఏం లేదా? చుట్టూ ఉన్న వాళ్ళని మళ్ళీ వాడు పైకి వస్తాడని తొక్కేయటం అట్లాంటివి ఏం లేదు. ఏం లేదా? సో మీ మనసు మీ మాట తీరు మనసు చూస్తే కొంచెం చాలా సున్నితంగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో. అంత సున్నిత మనస్కులా కాదా? అంత సున్నితంగా అనేది కాదు, ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. కొన్ని చోట్ల కఠినంగా ఉంటుంది, ఏదైనా ఇష్యూ బేస్డే అంతే. ఆ సందర్భానికి దాన్ని బట్టి మనం చేస్తుంటారు. కానీ నాకు సింపుల్ అండి, నాకు ఈ నియోజకవర్గంలో ఎవరి మీద కానీ వ్యక్తిగత కక్ష కానీ కోపం కానీ ఎవరి మీద లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైకి వస్తే మరి వాళ్ళని ఏం లేదండి, నేను ఎవరు బాధపడ అబౌట్ దెమ్. నేను ఎప్పుడు పట్టించుకోనండి, వాళ్ళ గురించి పట్టించుకోను. ఇది చేయను. ఇప్పుడు మా దాంట్లో దన్నాలు కానీ ర్యాలీలు చేస్తూ ఉంటారు, మేము ఎప్పుడే కానీ వాళ్ళని ఆపిన దాఖలాలు కూడా లేవు. చేసుకుంటూ పోతా ఉంటారు. ప్రత్యర్థి సూరి బాగా పైకి వస్తున్నాడని వింటున్నాం. డబ్బులు సంపాదించుకోనా? ఏమో, అది మీరే చెప్పాలి. ఉండొచ్చు, ఎందుకంటే ఆయన తెలుగుదేశం నుంచి ఓడిపోతాను 2 నెలలకే ఇక్కడ వాళ్ళ క్యాడర్ని అంతా వదిలిపెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి పోయినాడు. డబ్బులు ఆ డబ్బులు రేపు 2024 ఎన్నికల్లో ఖర్చు పెడితే ఉండొచ్చు. అంటే వాళ్ళ క్యాడర్ ఆలోచించుకోవాలి. సూరి వాళ్ళని వదిలిపెట్టి పోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి నష్టం లేకుండా నేను కాపాడినాను. సో అతను ఆ నుంచి సంపాదించుకొని వస్తుంటే రేపు పొద్దున అదే రాజకీయం చేస్తారు అందరూ. రాజకీయాన్ని మీరు తట్టుకోగలరా? రాజకీయాలు గెలుపోవటంకు సంబంధం లేకుండా రాజకీయాలు మీరు తట్టుకోగలరా? గెలిచినా ఓడినా పోయి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు వస్తే సరిపోతుంది కదా. ఆ రాజకీయాలు మీరు తట్టుకోగలరా? ఇట్లాంటివన్నీ చాలా చూసినా. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హిమ్, లీస్ట్ బాదర్డ్. సో నేను ప్రజలతో ఉన్నా కాబట్టి ప్రజలే చూస్తారు. సో అలా అని కాదు, పబ్లిక్ హ్యాస్ టు థింక్. సో ఒకరు గెలిచినా ఓడినా మీ మధ్యన ఉండడం ఒక రకము, ఓడిపోతానే పార్టీని కూడా వదిలిపెట్టేసి డబ్బులు సంపాదించుకొని డబ్బులు తీసుకొని వస్తుంటే ఇంక లాస్ట్కు రేపొద్దున ఎవడైనా కానీ రాజకీయాల్లో సర్వీస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అదే డబ్బులతోనే లాస్ట్లో వస్తూ అంటారు, తర్వాత సంగతి తర్వాత అని చెప్పి. నేను అప్పుడు సూరి గురించి కానీ ఇప్పుడున్న తెలుగుదేశం శ్రీరామ్ గురించి కానీ ఇంకోరి గురించి నేను అసలు బాదర్ కూడా చేయనండి. శ్రీరామ్ గురించి నేను అడిగేవాడిగా ఒకవేళ అంత బాదర్గా ఉండాలంటే, కానీ సూర్య విషయంలో కొంత నడుస్తోందన్న ప్రచారం అయితే బాగా జరుగుతోంది. ఇది వాళ్ళు తేల్చుకోవాల్సిందండి, వాళ్ళ పార్టీ తేల్చుకో. 2-3 సందర్భాల్లో మీరు శ్రీరామ్ మీద చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారని అంటూ ఉంటారు. నేనేం చేయరా? నేను ఎవడి మీద అనుచితంగా చేయను. ఇదిగో ఎవడైనా అవతలోడు కంట్రోల్ తప్పితే నేను కంట్రోల్ తప్పుతాను. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినాడు, సో దాని కౌంటర్గా నేను మాట్లాడతాను తప్ప అంత తప్ప నేను వేరేదాన్ని. ఏ విషయంలో కూడా మీరు తొందరగా నోరు జారిన సందర్భాలు? నేను మేము మా పార్టీ వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, వెదర్ ఇన్ ద అపోజిషన్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒకరి మీద తప్పుడు పోస్టులు పెట్టడం కానీ ఒకరి గురించి తప్పుడుగా మాట్లాడడం కానీ నేను వ్యతిరేకిస్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడం దానిలో నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. సో నేను ఎవరిని వ్యక్తిగతంగా పర్సనల్ అబ్యూజ్ అనేది మీకు నచ్చదు ఎట్టి పరిస్థితిలో కూడా? నచ్చదు. మీరు చేయని కూడా చెయ్యరు. నేను ప్రతిపక్షంలో చేయలేదు, గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయలేదు, అవతలోడు కూడా చేయకూడదనే కోరుకుంటాను. సో దాంట్లో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ధర్మవరంలో దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే ఈ ధర్మవరంలో ఎవరైతే మేలు ఎవరైతే మేలు అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీకి యాజ్ ఇట్ ఎలక్షన్స్లో ఓడిపోతానే సూరి వెళ్ళిపోయినాడు, శ్రీరామ్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసినారు. ఇన్ఛార్జ్ వేసిన తర్వాత శ్రీరామ్కి ఏ ఊర్లో ఎక్కడ ఏ ఊరు ఉన్నారో కూడా తెలియదు, ఊర్ల పేర్లు కూడా తెలియదు, పంచాయతీల పేర్లు కూడా తెలియదు. మొన్న కూడా ఇదే రకమైన మాట్లాడారు మీరు, అసలు ఎక్కడ ఏమీ తెలియదు అతనికి, అతను ఎట్లా పైకి వస్తాడు అని అన్నారు. అట్లేం నేను టీడీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తుతం ఎలా ఉందనేది మీకు తెలుసు, ప్రజానికంగా అందరికీ తెలుసు, ధర్మవరం ప్రజలకు బాగా తెలుసు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత కొంత వాళ్ళ మీద సింపతి వస్తుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తుందేమో అని భయపడుతున్నారు. అలా ఉండదండి, ఎందుకంటే ఆయన నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు కల్పించడంలో వాళ్ళ పేరు మీద జరిగిన మోసం అది. ఎందుకంటే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడిన వాడిని, దాని గురించి స్టడీ చేసిన వాడిని. నిన్ననో మొన్ననో 3,350 కోట్లు పెట్టాం సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించి. అంటే 2021లో నిన్న మొన్న కాదు ఏది ఇప్పుడు సాఫ్ట్వేర్ స్కిల్ స్కామ్ అనేది 2021 వ్యవహారం. అవును, 2023 వరకు ఎందుకు వెయిట్ చేసింది గవర్నమెంట్, మీరు కానీ? లేకపోతే ఆ విషయంలో మాట్లాడాలంటే కూడా కొంత ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. దాంట్లో ఏం జరిగిందంటే